రైతు భరోసాపై ఇప్పటికే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా ఆ డబ్బులు వస్తే కనుక మేము పెట్టుబడి కావచ్చు, దానికి సంబంధించిన మందులు పిచికారికి కావచ్చు చాలా యూజ్ అవుతాయి అంటున్నారు. అసలు ఈ రైతు భరోసా సంబంధించి ఇప్పటికే రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. గత కొన్ని రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డి సైతం నిజామాబాద్కి వచ్చారు. వెంటనే మీకు నిధులు దీనికి సంబంధించినటువంటి అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు రాలేదు. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ఎట్లా ఉంది క్షేత్రస్థాయిలో గ్రామాలలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? క్షేత్రస్థాయిలో చూస్తే రైతుల పరిస్థితి గత సీజన్లో అమ్మిన వడ్లకే బోనస్ రావడం లేదు. అదే బాధపడుతున్న పరిస్థితి. కనుక ఇక్కడ సీఎం గారు వచ్చి 12,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద మేము నిధులు విడుదల చేస్తున్నామని గత నెల రోజుల నుండి చెప్తూనే ఉన్నారు. అట్లాగే ఈరోజు కూడా వెంటనే వేస్తాము, ఎన్నికలు వస్తున్నాయి, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కనుక మేము వేస్తామని చెప్తున్నారు. కనుక నిర్లక్ష్యం చేస్తారు. గత 3 నెలల నుండి నానుస్తూ రైతులకు ఇగో వేస్తాము అనేది ఇవాళ ఆశ చూపెడుతున్నారు తప్ప ఇవ్వడం లేదు. అంటే రైతులను ఒక బిచ్చగాళ్ళలాగా చూస్తున్న పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే రైతు పండించిన పంట గిట్టుబాటు లేదు, నువ్వు ఇస్తావన్న బోనస్ ఇవ్వాలకి అందించడం లేదు. కనుక విఫలమయ్యారు. కనుక రైతును ఆదుకోవాలంటే మరి వాళ్ళ రైతు భరోసాను వెంటనే వేయాలి. ఎన్ని ఎకరాల వరకు వేస్తాము అనేది తేల్చలేదు. కనుక ఇవాళ 5 ఎకరాలకు వేస్తాము, 7 ఎకరాలకు వేస్తామని చెప్తూ నానుస్తూరు తప్ప ఇంకోటి లేదు. కనుక 12,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినాం, వెంటనే ఇవాళ రేపు ఖాతాలో చూసుకుని ఇవాళ చెప్తున్న పరిస్థితి. అందుకోసమే రైతులను ఆదుకోవాలి, రైతు రాజ్యం అంటున్నారు. అందుకోసం రైతులను ఆదుకోవాలంటే రైతు భరోసా నిధులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని మేము రైతు సంఘంగా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే రైతులకు సంబంధించి కొంతమేరకు పండించిన పంటలు ఏదైతే దాన్ని ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తాను డిజిటల్ సర్వే ద్వారా చేసిన నేపథ్యం వాళ్ళకే వస్తాయి అన్నట్టుగా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇది ఎట్లా ఉంటుంది? ఇప్పటికీ డిజిటల్ సర్వే చేస్తామని గ్రామాలలో ఫోటోగ్రాఫర్లను పెట్టుకొని ఒక ఫోటోకు 3 రూపాయలు 2 రూపాయలు ఇస్తామంటే ఎవరు వస్తారు? ఇవాళ ఎవరన్నా రావడానికి ఆస్కారం ఉందా? ఇచ్చిన వాళ్ళకు పనిచేసిన వాళ్ళకే డబ్బులు ఇవ్వరు. కనుక ప్రభుత్వం చెప్పేదంతా ఇలా కాలయాపన తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ దగ్గర అందరికీ తెలుసు ఎన్ని ఎకరాలకు ఇలా ఫర్టిలైజర్ సప్లై చేస్తుంది, ఎన్ని ఎకరాల రైతులు పండిస్తున్నారు. గ్రామాలలో ఇలా అధికారులు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, అట్లాగే విఆర్ఓలు ఉన్నారు, అట్లాగే ఎందుకంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. నేటికి సుగా కాలయాపన చేస్తే మేము సర్వే చేస్తాము, డిజిటల్ సర్వే అని చెప్తారు తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే రైతులకు ఇప్పటికే గతంలో చెప్పేది ఉండే యూరియా కొరత వల్ల ఇవాళ రైతులు ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి. కనుక ఏదైనా రైతును ఇవాళ ముంచుతురు తప్ప పాలకులు ఇలా రైతులను కాపాడుతున్న పరిస్థితి లేదు. రైతు సంఘాలుగా మీరు రైతులకు ఎలాంటి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా రైతుల తరపున మా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రతిసారి పోరాడుతుంది. కనుక రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా పాలకులు నెరవేర్చాలి. లేకపోతే గత ప్రభుత్వము ఓడిపోయిందంటే రైతు వ్యతిరేక విధానాలు చేపట్టడం వల్లే ఓడిపోయింది. మీరు కూడా అట్లనే రైతును నమ్మించి మోసం చేస్తే, రైతును పంటను కొని ఇలా బోనస్ ఇవ్వకపోతే మరి మీరు కూడా నష్టపోతారు. మరి పాలకులు గుర్తుంచుకోవాలి. అట్లాగే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు రైతులకైతే ఏవి ఇచ్చిన హామీలు వాటిని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం.